ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు మన అతిథి ఎవరంటే ఎప్పుడు చర్చల్లో ఉండే ఒక సెలబ్రిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈమెకు మీకు ఏంటి సంబంధం అని ప్రశ్న వేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు దీనికి మీకు ఏంటి సంబంధం అని కొంతమంది అయితే దీని గురించి సంభాషణ ఎక్కువగానే జరిపారు. ఈమెపై ఎఫ్ఐఆర్ కూడా ఒకటి నమోదైంది. కొంతమంది అయితే ఈమెను బ్యాన్ చేయాలన్నారు కూడా. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి తెలుసుండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ కంగనా రనౌత్. ఈరోజు మన జడ్జ్ ఎంతో ప్రత్యేకమైన వారు. పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. పలు విషయాల్లో చర్చనీయాంశంగా కూడా ఉన్నారు. ఒక టీచర్గా పలు పుస్తకాలు కూడా ఇచ్చారు. ప్లీజ్ వెల్కమ్ పవన్ వర్మ. కేసుని ప్రారంభిస్తానికి అనుమతిస్తున్నాను. రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. యాక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ కంగనా రనౌత్ మీద మొదటి ఆరోపణ ఏమిటో మనం చూద్దాం. సార్, నేను మొదట అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను అందరూ మా ఏరియాలో మీకేంటి పని అని అడుగుతున్నారు, కానీ మీరు ఎప్పుడు మీ ఏరియాకి ప్రేమగా పిలుస్తున్నారు. ఎప్పుడు ఈ ప్రేమ తర్వాత సార్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మీకు నాకు ఏం సంబంధం ఉందని అడిగారని మీరు అన్నారు. రాజకీయ నాయకులకి వాళ్ళ ఏరియాలో పనేంటని అని అన్నారని మీరు అన్నారు. మీ ఏరియాకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ సార్. కంగనా, ముందొకసారి మీరు ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు ఆ షో ఎంతో సూపర్ హిట్ అయింది. ఐ థింక్ అదేంటంటే సార్, స్క్రీన్ ముందు గైడ్ చేయడానికి డైరెక్టర్ ఉంటారు, కానీ ఒక ఇంటర్వ్యూ అనేది ఒక కళాకారుడికి జీవితంలో ఒక బహుమతి. ఎందుకంటే వాళ్ళకి పర్సనలీ చాలా ఫ్యాసిట్స్ ఉంటాయి. కానీ ఒక స్వరకర్తకి ఒక సెలబ్రిటీని ఎలా చూపిస్తున్నారంటే, వాళ్ళు జీవితంలో ఉన్న సమస్యల్ని విని వాళ్ళ పర్సనాలిటీని బయటికి తీసుకురావడాన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంది. అందుకునే ప్రజలతో నాకు ఒక కనెక్షన్ ఏర్పడింది. తర్వాత చాలా ప్రేమ దొరికింది. అందుకునే నాకు రాజకీయాల్లో కూడా చాలా పెద్ద విజయం వచ్చిందని అనుకుంటున్నాను. పర్సనలీ ప్రజలు నాకు కనెక్ట్ అయ్యారు. యాక్ట్రెస్ అనేది అందరికీ తెలుసు, బాగా యాక్ట్ చేస్తానని తెలుసు. యాజ్ ఎ పర్సన్ నాకు ప్రజలు చాలా ప్రేమని ఇచ్చారు. దానికి చాలా థ్యాంక్స్ సార్. అయితే ఇప్పుడు మీ మీద ఆరోపణలన్నీ అవి నిజమని అనుకోవాలా? రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. కంగనా రనౌత్ మీద ఆరోపణ చూద్దాం. ఆప్కి అదాలత్లో ఈరోజు కంగనా రనౌత్ మీద ఉన్న మొదటి ఆరోపణ ఏంటంటే, ఈమె ఎక్కువగా వివాదాల్లో కూరుకొని ఉంటారు అని. నాకు విషయం చెప్పండి, మీరు ఎందుకని ఎక్కువగా కాంట్రవర్సీస్లో ఉంటారు? వివాదాల వెనుకే మీరెప్పుడూ ఉంటారా, లేదా మీ ముందే కాంట్రవర్సీలు ఉంటాయా? సార్, నేను హిమాచల్లోని చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నన్ను అందరూ ఏమని అంటారంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సో నన్నేమన్నా అడిగితే నేను మాట్లాడలేనని చెప్పాలా? వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారో నాకు తెలియట్లేదు. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆప్కి అదాలత్లో మీరేదైనా నిర్భయంగా మాట్లాడొచ్చు. ప్రజలు మీ ముందున్నారు, వాళ్ళ సమాధానాలు కూడా మీరు కాంట్రవర్సీ వినొచ్చు. అవుతుంది. తర్వాత మీరే చెప్తారు నేను క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ అని. మీరు క్వీన్ గా ఉన్నారు, అయితే వివాదాలు కూడా మీ వెన్నంటే ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద వివాదాలు. అవును, వాటిని మీరే కొని తెచ్చుకుంటున్నారా? మీరు కాంట్రవర్సీ అని చెప్పొచ్చు, అయినా దిస్ ఈస్ బెస్ట్ క్యాప్ సీక్రెట్. మీరే మిస్సెస్ గాంధీ గురించి విన్నప్పుడు, లేక ఎమర్జెన్సీ గురించి విన్నప్పుడు, ఆవిడ చేసింది షీఈస్ వెరీ పాపులర్. ఎమర్జెన్సీ స్టార్ట్ చేసింది ఆవిడే. అదే కాకుండా ఇప్పుడున్న జనరేషన్ దగ్గర దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ గూగుల్లో చదువుదామనుకున్నా కూడా కొన్ని ఈవెంట్సే ఉంటాయి. కానీ
షీఈస్ ఈక్వల్లీ హేట్ అండ్ ఈక్వల్లీ లవ్డ్. ఈ ఫ్యాక్ట్ నాలో ఎక్కువ ఇంట్రెస్ట్ని ఏర్పరిచింది. తర్వాత చెప్పాలంటే ఇంకొక విషయం, మన దేశంలో ఉన్న ఒక లీడర్ని పెట్టి, అదేంటంటే ఇప్పుడు మీరు చూసారంటే అది మోడీజీకి చాలా పాపులర్ ఉంది. ఆయన్ని శ్రీరాముడి అవతారం అని చెప్తూ ఉన్నారు. కానీ అభినవ్ చంటి దుర్గా ఇందిరాగాంధీని కూడా ఆవిడ అవతారమనే చెప్తారు. తర్వాత ఇందిరాగాంధీనే షూట్ చేశారు. ఇది ఒక ప్రజల లీడర్కే ఇలా జరుగుతుందంటే ఇదేంటంటే ఒకవైపు చూస్తే చాలా ప్రేమనిస్తున్నారు, వేరే వైపు చూస్తే ఒకలా కోప్పడుతున్నారు. నాకిది ఒక విధంగా క్యాప్చర్ చేసినట్టుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఎలా ఇంత ప్రేమ, దాంతోపాటు ఇంత కోపతాపాలు? ఎంత కోపముంటే 35 బుల్లెట్లతో కాలుస్తారు? ఆవిడ్ని చంపడానికి 35 బుల్లెట్లు కావాలా? అంత కోపమా? ఆవిడ దేశం కోసం పోరాడి చివరికి దేశంతోనే పోరాడారు. సో ఈ విషయం నేను న్యాచురల్గా ఒక సినిమా తీయాలనుకుంటే దేశంలో ఉన్నవాళ్ళు కూడా అది తెలుసుకోవాలి. అదే నా ఆశ. కంగనా దేశంలో పెద్ద రాజకీయ నాయకురాలు ఇందిరాగాంధీ. ఎంతో మంది ఆమెను ఇష్టపడతారు. అదీ కాకుండా దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆమెంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. ప్రజలకు కూడా ఆమెంటే ఎంతో గౌరవం. అయితే ఆమె రోల్ చెయ్యడానికి కాంగ్రెస్కు చెందిన యాక్ట్రెసెస్ ఎవరైనా ఉంటే బావుంటుంది. కానీ మీరు బీజేపీ మనిషి, కానీ ఆమె రోల్ మీరు చేస్తున్నారు. అందువల్ల వివాదాలు కూడా మీ చుట్టూ ఉంటూనే ఉంటాయి. సార్, నేనొక పొలిటీషియన్గా 2 నెలలే ఉన్నాను. ఈ మూవీ 2022లో ప్రారంభమైంది. తర్వాత 2023లో పూర్తయింది. ఇలాంటి కుట్రలన్నీ నా మీద వెయ్యకూడదు. ఇందిరాగాంధీ క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కదా. చాలా కష్టంగా అనిపించింది సార్. ఎక్కువగా ఉంది. కానీ ఈ సినిమాకి ముందు ఇందిరాగాంధీ గారి పైన నాకొక ఒపీనియన్ ఉంది. ఈ సినిమా చేసినప్పుడు మొత్తంగా మారిపోయింది సార్. మన ప్రధానమంత్రి మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, అది మొత్తంగా మారిపోయింది సార్. బిసైడ్స్ వాళ్ళ లైఫ్లో ఒక ఎల్డర్లీ లేడీలా నేను మొట్టమొదటిసారిగా ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాను. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమ, తర్వాత వాళ్ళ కొడుకుల మీద నష్టం, ఈ విషయాలు విన్నప్పుడు, ఇవి చూసినప్పుడు, వాళ్ళు దేశం కోసం ఇదంతా చెయ్యడం చూస్తుంటే పాలిటిక్స్లో చాలా సర్వీస్ చేశారు. వాళ్ళ జీవితం చూస్తున్నప్పుడు ఇది థ్యాంక్లెస్ జాబ్ అని నాకు రాహుల్ అనిపించింది. గాంధీకి ఈ సినిమా నచ్చిందంటారా? ఆయన ఇంటికెళ్ళి టామ్ అండ్ జెర్రీ చూస్తారు. ఆయనకి ఇదంతా ఎలా అర్థమవుతుంది? ఈ సినిమాలో అచ్చం మీరు ఆమెను పోలినట్టే ఉన్నారు. సార్ నేనేమనుకుంటున్నానంటే ఆయన మెంటాలిటీ ఏంటంటే, నేను ఈ దేశంలో ఒక రాజకుమారుణ్ణి, అదే కాకుండా ఈ భారతదేశం నా పార్టీ చోటు, ఇలాంటి ఆలోచనలన్నీ ఆయన వదిలేసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఆయన వదల్లేదంటే ఎప్పుడూ ఆయన కార్టూన్లాగే ఉంటారు. ఈరోజు అటల్జీని చూసినప్పుడు ఇతను ఎవరు కుమారుడు, ఇతనే అక్క ఎవరు అని మనం ఆలోచిస్తున్నామా? మోడీజీని చూడండి, ఎలాంటి రాజకీయ నాయకులైనా చూడండి, వాళ్ళ అమ్మమ్మ ఎవరు, వాళ్ళ చిన్నమ్మ ఎవరు, వాళ్ళు ఎవరైనా ఐడెంటిటీని పెట్టుకున్నారా? వాళ్లతో ఉన్నవాళ్లు ఏమని చెప్తున్నారంటే, నాకు బిజినెస్ కుదరక పార్టీ వేషం వేసుకున్నానని అన్నారు. ఇలాంటి అవమానాలు నేను చాలా పడ్డాను. అలాగే ఆయన నా గురించి చాలా, ఆయన మాత్రమే కాదు, కాంగ్రెస్ నుంచి నన్ను తిన రేటంతా తినకంటూ ఏమీ లేదు, మా బామ్మ పేరు చెప్పుకుని చాలా సంపాదించానని అన్నారు. నేనేం చెప్తున్నానంటే, మంచిది, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఈయన పార్టీలో ఉంటే చాలా మోసంగా ఉండేది. యూత్ కాంగ్రెస్లో వాళ్ళు కొందరు మీపై కేసు కూడా పెట్టారు. నేను మీకేం చెప్తున్నానంటే, ముందు ఫిలిం చూడండి. కానీ వాళ్ళు చూడకూడదనుకున్నారు. వాళ్ళు ఈ మూవీని బ్యాన్ చేయాలనుకున్నారు. ఈ దేశంలో మీరు ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు. అందుకునే ఈ దేశంలో ఎవరికీ ఏ సమస్య లేదు. అందులో ఎంత వైలెన్స్ అయినా ఉండొచ్చు. ఆ సినిమాల్లో అమ్మాయిల్ని చాలా డ్రెస్ లేకుండా చూపిస్తున్నారు, రేప్ చేసినట్టు చూపిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ లేకుండా బుల్లెట్స్ని, వెపన్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళని పోలీసులేమీ అడగరు. కానీ మన హిస్టరీ గురించి సినిమా తీస్తే ఎందుకెలా తీశారని అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాదు, బీజేపీ లీడర్ మజిందర్ సింగ్ సిక్సా ఆయన ఏమన్నారంటే, కంగనాని జైల్లో వేయండి లేదా మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అని. ఎందుకని మీ మీద ఇంత కోపం? సార్,
నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తున్నప్పుడు ఒకవేళ నా సినిమాలో లేదు వేరే సినిమాలో ఏదొక షాట్ చేసి చూపించమనండి. ఒకే ఒక షాట్. దాని తర్వాత నా సినిమాలేమీ రిలీజ్ చెయ్యను. ఏ సినిమాలో ఒక షాట్ తీయడానికి కూడా ఆయనకి ఎబిలిటీ లేదు. ఆయన తీయలేరు. కానీ ఆయన నన్ను చూసి మెంటల్ హాస్పిటల్లో వెయ్యాలనే అన్నారు. అయితే ఈ సినిమాలో మీరు ఆ పాత్రలో జీవించారు, ప్రజలు కూడా ఎంతో ఆమోదించారు. సార్, నేను ఈ సినిమాలో ఉన్నది ఒక నిజమైన కథ. ఇప్పుడు ఒకవేళ మాజీ ప్రధానమంత్రి గురించి ఒక సినిమాని తీశాం, మీకే తెలుసు. నిజంగా వాళ్ళని అసాసినేట్ చేశారు. సో నిజమే కదా చూపిస్తాం. వాళ్లపై ఉరుము పడినట్టు చూపించలేము కదా. చెప్పండి సార్. సో ఇదే సిర్సాజీ, ఆయన ఏం చెప్తున్నారంటే ఆవిడ మీద చెట్టు పడిపోయి చనిపోయిందని చూపించమని చెప్పారు. సో ఆయన ఇలాంటి విషయాలనే నా దగ్గర ఎదురు చూస్తున్నారు. నేను అలాంటివి చేయలేను. మన హిస్టరీ వల్ల ఒకరికి సమస్య ఉందంటే నేను అలాంటిది చేయలేను. మొత్తానికి నాకు సొసైటీ మీద ఏ సమస్య లేదు. అందుకని నేనెవర్నీ తక్కువగా చూపించడానికి సినిమా తీయలేదు. ఈ ఇంటెన్షన్ అంతా సినిమా వచ్చిన తర్వాత క్లియర్ అవుతుంది. కానీ ఎందుకని మన దేశ నాయకుడిని గన్నుతో కాల్చాలనుకుంటున్నాం? అదేంటి, దేనికోసం? ఇలాంటి విషయాలే మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది నా సిన్సియర్ ఎండోవర్. దానివల్ల మన లీడర్స్కి ఎలాంటి బాధ్యత ఏర్పడుతుంది? అది మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్స్ గురించి మంచి సినిమాలా ఉంది, చూసిన వాళ్ళందరూ అది చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ల మీద వాళ్లకే ఒకవేళ మీరు ఈ సినిమాలో ఇందిరాజీ వాయిస్ను గనక బాగా ఇమిటేట్ చేస్తుంటే అది కూడా బాగుండేమో అనిపిస్తోంది. దానికి ముందు రజిత్ సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను నా లైఫ్లో ఇలాంటి జర్నలిస్ట్ని లేక మీడియా పర్సన్ని నేను చూసిందే లేదు. ఈయన కళని అంత బాగా అర్థం చేసుకున్నారు. అందుకునే ఆయనకి ఇది ఎలా బయటికి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఒక్కొక్క వీకెండ్లో మొగలి హాస్యం చూస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నుంచి వీకెండ్లో మొగలి హాస్యంనే చూస్తున్నారు. అదే మా అందరికీ నచ్చింది. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర అప్పీల్ చేద్దాం అనుకుంటున్నారా? అవును, అంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ విన్నాను. राजनीति में सही या गलत मायने नहीं रखता है. राजनीति में सिर्फ एक ही बात गलत है और वो है हार जाना. అయితే సినిమా గురించి పలు విషయాలు తెలుసుకున్నాం. దానికి సంబంధించి ఒక వీడియో చూసా. ఇందిరాగాంధీ గారికి ఏమైందో మీకు తెలీదు, మేము ప్రాణాలు పోస్తాం ప్రాణాలు ఇస్తాం అన్నప్పుడు మీరు భయపడలేదా? సార్ నాకొక విషయాన్ని వన్స్ అండ్ ఫార్ వన్లో క్లియర్ చేయాలి. అదేంటంటే ఒకళ్ళు ఒక డమ్మీ బొమ్మను చేసి వాళ్ళు గన్నుతో పేలుస్తున్నారు. అది వాళ్ల కోసం ర్యాలీ చేస్తున్నారు. అది మన సోషల్ మీడియాలో కూడా అదే ఇందిరాగాంధీ అసాసినేషన్ని గర్వంగా ఫ్లాన్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందిరాగాంధీయే కాదు, ఏ మనిషికే ఎగెనిస్ట్గా ఇలాంటి వైలెన్స్ కరెక్టా కాదా? ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా తల తీసేస్తానని అంటున్నారు. వీళ్ళకి ఇంత అధికారం వచ్చిందంటే తర్వాత మనకి దేశంలో ఉన్న వీధుల్లో కూడా ఇలాంటి విషయాలు కూడా కామన్ అవుతాయి కదా. ఎవరు ఏదైనా చేయొచ్చా? ఈ విషయంలో రాదర్ దన్ నా నోరు ముయించడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. నేను సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, సైలెంట్ గా ఉండాలి నేనా లేకపోతే ఇలాంటి వాళ్ళా? చెప్పండి సార్. అయితే ఇటువంటి పలు విషయాల మీద ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఉదాహరణకు SGPCI. వాళ్ళేమంటారంటే ఈ సినిమాలో 6 సముదాయానికి సమాధానం చెప్పాలి అని. వాళ్లకు మీరు సమాధానం చెప్పాలి కదా. నేను వాళ్ళకి చాలా మార్గాలలో నేను సినిమా చూపించడానికి చాలా ట్రై చేశాను. సినిమాను చూపించాను, కానీ వాళ్ళు ఇందిరాగాంధీని చంపిన వాళ్ళు సిక్స్గా చూపించకూడదన్నారు. అయితే వాళ్ళు ఉరుముపడి చనిపోయారా ఏంటి? ఒకవేళ వాళ్లే
ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ అనుకున్నారంటే అందరూ అలా అనుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు అలాగే కదా నడుచుకోవాలి. చెప్పండి, ఏ క్రైమ్ని ఎలాంటి కమ్యూనిటీ అనేది చెప్పలేదు. వాళ్ళు ఇవన్నీ పెట్టుకుని పొలిటికల్ చెయ్యాలని అనుకున్నారు. ఇందిరాగాంధీ మీద సినిమా తీయడం, అందులో మీరు నటించడం, కొంత వివాదాల్లో కూరుకోవడం. సార్, నేను ప్రతిరోజు ఒక్కొక్క విషయానికి గొడవేసుకోవాలి, సెన్సార్ని ఫైట్ చేయాలి. ప్రతిరోజు కొత్త సమస్యే. నిన్న ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఈవిడికి రేప్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా అంతా అంటున్నారు. అది సిమ్రంజిత్ చెప్పారు, కానీ నేను దాన్ని మెన్షన్ చెయ్యను. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు నా మైండ్ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి ఈ దేశంలో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఫిలిం మేకరులా ఉన్న నేనే ఇలాంటి విషయాలన్నిటినీ నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళ అమ్మాయిల గురించి మీరు ఆలోచించి చూడండి. జయలలిత సినిమా కూడా మీరు యాక్ట్ చేశారు, అవును. అప్పుడు కూడా కాంట్రవర్సీలు వచ్చాయా? లేదు సార్, జయలలిత ఫిలిం తీసినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ లేదు. ఆవిడ్ని అసెంబ్లీలోనే అందరూ కొట్టారు. ఆవిడ ఇంటర్వ్యూలోనే అన్నీ చెప్పారు. ఆవిడ పైన చాలా హెవీ ఆబ్జెక్ట్స్ని విసిరారు. ఆవిడ చీరను పట్టుకుని లాగారు. ఆవిడ జుట్టు కూడా పట్టుకుని లాగారు. ఆ జుట్టుని అది ఆవిడ ఇంటర్వ్యూలోనే దాన్ని డిస్క్రైబ్ చేశారు. సో మేము ఆ సీన్ని పూర్తిగా షూట్ చేశాము. దానితో పాటు అక్కడున్న రూలింగ్ పార్టీ వాళ్ళ గురించి ఆ సినిమాలో మెన్షన్ చేసి చూపించారు. వాళ్ళ పేరు కూడా అందులో నేను చెప్పారు. ఆప్కే అదాలత్కి పిలిచాను, డీటెయిల్డ్గా కొన్ని విషయాలు చెప్తారు, అవేంటో మీరు కూడా చూడండి. అయితే నేను చూసిన తర్వాత ఈ సినిమా చూశాక కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి. మీరు జయలలిత లుక్స్ని ఎలా పట్టుకున్నారు, అసలు అది ఏ విధంగా అని అడుగుతున్నా. లేదు సార్, నాకు కొంచెం దేవుడి భక్తి అంటే ఎక్కువ. నాకు ఈ రోల్ వచ్చినప్పుడు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఫుల్గా షాక్ అయిపోయాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి కథని చెప్పారు, ఫుల్గా చెప్పారు. నేనప్పుడు వాళ్ళని అలాగే చూశాను, ఏంటి ఏం చెప్తున్నారు. కానీ ఈ సినిమా రైటర్, నా మెంటర్ విజేంద్ర ప్రసాద్ గార్జీ, ఆయన పైన నాకు చాలా గౌరవం ఉంది. నేనేమన్నానంటే, సార్ మీరేం చెప్తున్నారు, నేను జయలలితలా నటించాలని అడిగాను. దానికి ఆయన, ఎస్ ఐ వాంట్ యూ టు ప్లే జయలలిత. అప్పుడు మొదటి విషయం ఏంటంటే, మేబీ గొడవ జరుగుతుంది, ఎందుకంటే సౌత్ వాళ్ళని వేయకుండా మీరు నార్త్ ఇండియన్ని వేస్తున్నారు, ఇంకా చాలా విషయాలున్నాయి. దానికి ఆయన, డోంట్ అబౌట్ ఎనీథింగ్, ఇదంతా నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు, ఇది మా పని, మీరు ఈ రోల్ చెయ్యండి. అండ్ నా ఫేస్లో జయమ్మ సిమిలారిటీస్ ఏమీ లేవని చెప్పాను. సార్, నిజం చెప్పాలంటే ఇదంతా దేవుడి యొక్క దయే సార్. నేనిది అసలు ఊహించలేదు. దేవుణ్ణి ఎక్కువ పూజిస్తాను, ఆయన ఆశీర్వాదమే నాకు దక్కింది. నా మొఖమే మారింది, చూడ్డానికి ఆవిడలా అయ్యాను. నా ముఖం అంతలా మారిపోయింది. నా యాంగులర్ ఫేస్, ఆవిడ రౌండ్ ఫేస్, ఇది అది అని చాలా విషయాలున్నాయి. కానీ తర్వాత ఎలాంటి తేడా లేకుండా పోయింది. కళ వల్ల మీ బరువు ఇంకా మేకప్ నా విషయంలో వెయిట్ ఎక్కువగానే ఉంది. కానీ సడన్ గా నేనేమీ జయలలితలాగా మారలేదు. కానీ చెప్పాలంటే ఇది నా అదృష్టమనే అనాలి. నాకు ఇలాంటి గొప్ప వ్యక్తి అదృష్టం దక్కింది. ఇది వీళ్ళు నేనే చెయ్యాలని అనుకున్నారు. నేను చాలాసార్లు ఆలోచించాను, రాణి లక్ష్మీబాయి చెయ్యాలని చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఇది నేనే చెయ్యాలని అనుకున్నారు. ఇదంతా చూసేటప్పుడు నేనే సంతోషపడేదాన్ని. డాక్టర్ జయలలిత విషయానికి వచ్చినప్పుడు కంగనయే చెయ్యాలని అనుకున్నారు. ఇందిరాగాంధీజీ ఆవిడ రోల్ని నేనే చెయ్యాలని అనుకున్నారనుకుంటా. తర్వాత ఇందిరాగాంధీ అవ్వాలని నాకు ఎలాంటి కోరిక లేదు. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. వాళ్లే ఈ రోల్ చేయమని నన్ను చాలా బలవంత పెట్టారు. తర్వాత మమతా బెనర్జీయా లేక మాయావత్యా? కళాకారులకి ఎలాంటి కష్టం లేదు. కానీ మాయావతిజీ యాజ్ ఏ లీడర్ ఐ వుడ్ లవ్ టు ప్లే. ప్రేక్షకుల నుంచి ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? ఎలక్షన్లో గెలిస్తే మీరు సినిమాలు నటించనని చెప్పారు, ఇది నిజమేనా? ప్లీజ్ అలా చెయ్యొద్దు, మేము మిమ్మల్ని చాలా సినిమాల్లో చూడాలనుకుంటున్నాం. ఈ సినిమాలో నటించడం ఆల్ కన్స్యూమింగ్ పని. అది ఒక ఎంపీగా ఉండి ఇలాంటి పని చేసినప్పుడు కొంచెం డిమాండింగ్గానే ఉంటుంది. సో నేచురల్లీ ఈ పాలిటిక్స్ పనికి వచ్చినప్పుడు నేను ఏదీ షూట్ చేయలేదు. ఒక్కరోజు కూడా నేను షూటింగ్ చేయలేదు. నేను మార్చ్ నెలలోనే క్యాంపింగ్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయ్యింది. దాంతోపాటు ఈ సినిమా పోయిన నవంబర్ రావాల్సింది. ఇప్పుడు నా క్యాంపెయినింగ్ రావడం వల్ల అది కాంగ్రెస్ లీడర్లా నా సినిమాలో
సాధారణమైన ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవిడ కాంగ్రెస్ లో ఉంది, ఈవిడ ఎలా నటిస్తుంది? అందుకనే రిలీజ్ ని ఆపేశాను. సో నా పని కొంచెం సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. ఒకవేళ బ్యాలెన్స్ చేయడానికి మార్గం ఉంటే తప్పకుండా చేస్తాను, కానీ ఒకవేళ ముంబై నుంచి ఎవరైనా సినిమా తీస్తే కంగనా ఉంటే బాగుండంటారా? సార్ ముంబై నుంచి కంగనా వెళ్ళిపోయిందని సంతోషపడతారు. కంగనా వెళ్ళిపోయిందని వాళ్ళు తప్ప ఇంకెవరు సంతోషపడరు. అయితే నేను ఒక విషయం విన్నాను, అదేంటంటే తను వెట్స్ మను 3. ఒకవేళ మీరు ఆ సినిమాలో నటించకపోతే మరెవరు? ఎవరైనా నటిస్తారు సార్, ఎవరినైనా నటించడానికి పెట్టండి. ఈవిడ అబద్ధమైన కంగనా, నిజమైన కంగనా, కంగనా నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పి ఇష్టానికి మాట్లాడతారు. మీ సినిమాలంటే అందరికీ ఎంతో ఇష్టం. అదీ కాకుండా మీ క్యారెక్టర్, ఆ బోల్డ్నెస్, ఇంకా డిసిషన్స్ అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంగనా రనౌత్ మీద ప్రశ్నలకు సమాధానాలు ఏంటో మనం విందాం. మీరు రణబీర్ కపూర్ని సీరియల్ ఫేసు అని అన్నారు. మీరు చెప్తుంది వింటుంటే స్వామి వివేకానంద చెప్తున్నట్టుంది. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కీ అదాలత్కు విచ్చేసిన అతిథి కంగనా రనౌత్. ఆప్కీ అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కీ అదాలత్లో కంగనా రనౌత్ మీద ఏర్పడ్డ తరువాత ఆరోపణ ఏంటంటే ఈమె ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గ్యాంగ్స్టర్. ఇప్పుడంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ పేరు ఎంతో మారు మోగుతోంది. మండీలో మీరు మాట్లాడింది విన్నాను. ఏమన్నారంటే ఇంత మర్యాద, ఇంత గౌరవం ఇలాంటివి అమితాబ్ బచ్చన్కి దక్కాయో ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత గౌరవం నాకు దక్కిందన్నారు. సార్ నేనేం చెప్తున్నానంటే ఇండియాలో అంత రెస్పెక్ట్ ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు నాకు మర్యాద ఇస్తున్నారంటే మీరే ఆలోచించి చూడండి. మీరు మీ కళ్ళను మూసుకుని ఆలోచించండి. కళ్ళు మూసుకుని ఆలోచించండి. మన ఇండియా మనస్ఫూర్తిగా మర్యాద ఇస్తున్నారంటే ఎవరికైనా ఆలోచించండి. డబ్బున్న వాళ్ళ హిట్ ఫిల్మ్ గా కూడా ఉండొచ్చు. మనస్ఫూర్తిగా మర్యాద ఇస్తున్నారంటే ఎవరికైనా ఆలోచించి చూడండి. నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ సార్కి ఎవరు మర్యాద అనేది ఇవ్వరా? అదేంటంటే ఇప్పుడు మీరు లేదు, ఇది చాలా తప్పు. నా పైన తప్పుడు నేరాలు వేస్తున్నారు. ఐ విల్ నాట్ అగ్రీ. నేనే మీకు చెప్తాను. అయితే ఒక ఫిల్మ్లో మీరేమన్నారంటే బాలీవుడ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలవాట్ల గురించి, డబ్బు గురించే మాట్లాడతారు. వాళ్ళు అనే మాటలు తలా తోకా లేనివి అని. బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించుకుంటారని. వాళ్ళకి కాస్త పిచ్చితనం ఉంటుంది, బుద్ధి లేనివాళ్ళు, స్టూపిడ్, డామ్. వాళ్ళెప్పుడు ప్రోటీన్ తింటారు, వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది అని. సార్ మీరు వాళ్ళని డిఫెండ్ చేస్తున్నారు. మీరు లేదు, వాళ్ళకి మీరు అన్నారా లేదా? నేను చెప్పాను సార్, నేను ఇందులో నమ్మకంగా ఉన్నాను, పూర్తిగా ఉన్నాను. బాలీవుడ్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? షేక్స్పియర్స్ గురించి మాట్లాడారా? ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మాట్లాడారా? లేదా ప్రిజర్వేషన్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్, లేదా ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నీషియన్ అండ్ రైట్స్ టు లైఫ్, లేకపోతే కల్చర్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారో మీరే చెప్పండి. ఒకవేళ వాళ్ళని కలిస్తే వాళ్ళ గాసిప్, ఎవరితో ఎవరికి ఎఫైర్ ఉంది, ఒకటి గాసిప్స్, లేకపోతే ఇలాంటి వాచ్ కొన్నాను, కార్ కొన్నాను, లేకపోతే ఫేస్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఇలాంటి విషయాలే వాళ్ళు మాట్లాడతారు. ఇంకేం మాట్లాడతారు? ఇలాంటి విషయాలకు కూడా నన్నే బ్లేమ్ చేస్తారు సార్. నువ్వే చెప్పావని నన్ను అడుగుతారు. నేను 20 సంవత్సరాలుగా ఉన్నాను. నేను అక్కడికి పార్టీస్కి వెళ్ళి ఇలాంటి విషయాలు చూసినప్పుడు నాకొక విషయం తెలుస్తుంది. మీరక్కడికి వెళ్ళినట్టయితే మీ దగ్గర మంచి విషయాలు, ఇంకా వేరే విషయాలు మాట్లాడతారు. ప్రోటీన్ షేక్ గురించి మాట్లాడతారా, లేక స్కిన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతారా ఏంటి? సో అదేంటంటే వాళ్ళన్నది actually- ఏదో అన్నారు, కానీ మీరు కరణ్ జోహర్ని చాచా చౌదరి అన్నారు. సార్ ఇదేంటంటే ఇది ఇప్పుడు మనం అర్థమయ్యేలా చెప్తాను. నేను 2006లో నా మొదటి సినిమా వచ్చింది. ఓకే, 2014 వరకు ఎవరు ఏంటనేది అడగలేదు. అప్పుడు నేను చాలా పాపం, తిను మంచి టాలెంటెడ్, తినకేమీ దొరకట్లేదు, నేను అప్పుడు అందరికన్నే పాపంగానే ఉన్నాను. అప్పుడు మీరెవరైనా కంగనా మర్యాదగా మాట్లాడలేదని విన్నారా? మీరే చెప్పండి. 2014లో నా క్వీన్ మూవీ వచ్చినప్పుడు నేనప్పుడు అన్ప్రొఫెషనల్ అది ఇది అని చెప్పి అందరూ నన్ను కార్నర్ చేశారు.
తర్వాత తను వెట్స్ మను వచ్చినప్పుడు, బ్లాక్ బస్టర్ రికార్డ్స్ వచ్చినప్పుడు, తర్వాత కేసెస్, సైకో, రక్తం తాగుతుంది, తిన స్టాకర్, తిన్ని జైల్లో వెయ్యండి. సడన్ గా 10 సంవత్సరాల తర్వాత తినింత చెడ్డదెలా అయింది? సడన్ గా తిన సైకో బిచ్ ఎలా అయింది? సో మీరే ఆలోచించి చూడండి. దీనికి అర్థం నన్ను ప్రశాంతంగా ఉండలేదంటే, నన్ను ప్రశాంతంగా ఉంచలేదంటే నేను వాళ్ళని ప్రశాంతంగా ఉంచును. ఇప్పుడు వీళ్ళు నన్ను ప్రశాంతంగా ఉంచలేదంటే, అయితే నేను వాళ్ళని ఎలా ప్రశాంతంగా ఉంచుతాను? మీరు రణబీర్ కపూర్ని సీరియల్ ఫేసు అని అన్నారు. మీరు చెప్తుంది వింటుంటే స్వామి వివేకానంద చెప్తున్నట్టుంది. లేదు, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆహాహా, ఆయనకున్న గొప్ప వ్యక్తి ఎవరు లేనన్నట్టుంది. ఈయన నవ్వుతున్నారు, ఈయన నవ్వుతూ ఆయన చెప్తున్నారు. మీకు గొప్ప ఆఫర్ ఇచ్చారు, రోల్ కూడా అదే ఆయన ఇచ్చారు. నా ఇంటికే వచ్చారు. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, నేనేం చెప్తున్నానంటే, ఓకే, మన ఇండస్ట్రీలో ఎవరిని సింగిల్ అవుట్ చేయలేము. వాళ్ళు ఏమేం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, 90s లో 80sలో వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు చేసింది అందరికీ తెలుసు. ఆయన మీద డ్రగ్ కేసెస్ ఉన్నాయి, ఓకే, స్కామ్స్ నుంచి, తర్వాత బ్రోకరేజ్ నుంచి, తర్వాత మనీ మాఫియా నుంచి, ఫ్లష్ ట్రేడ్ నుంచి, మీటీ నుంచి ఈయన పైన ఎలాంటి కేసు లేదని చెప్పలేము. కానీ తప్పైన వాళ్ళెవరు? నేను. అందరి నేను గురించి తప్పుడు ఏదో దాన్ని. ఒకటి అంటారు. ఆయుష్మాన్ ఖురాన్ కూడా బూట్ లిక్కర్ అని అన్నారు. ఒకవేళ ఆయన నన్ను టార్గెట్ చేసినా, ఆయుష్మాన్ ఖురానా సక్సెస్ అయ్యే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను. ఆ ఇంటర్వ్యూలో నా రోల్ మోడల్ కంగనా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆయనకి చాలా ఆఫర్స్ దొరికాయి. ఇది ఆయన ఆన్ రికార్డులో కూడా చెప్పారు. ఇప్పుడు నన్ను అటాక్ చేస్తున్నారు. సో ఏమైంది? సో వాళ్ళ ఎమోషన్స్ ఎందుకు ఇంత మారాయి? వేరే వాళ్ళ ఎవరి దగ్గరైనా పని కావాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళు స్ట్రైట్ గా మాట్లాడితే వాళ్ళు తప్పుడు వాళ్ళు. ఇంత పెద్ద ఇండస్ట్రీలో, ఈ పవిత్రమైన ఇండస్ట్రీలో ఎవరికి ఎవరితో ప్రాబ్లమ్స్ లేవు. నేను మాత్రమే ఇక్కడ ప్రాబ్లం. అంతే. మీరు మీ డైలాగ్స్ని టార్గెట్ చేస్తారు. ఏమన్నారంటే ఆ స్టార్ కిడ్స్ ఉపయోగం లేని గుడ్లు అన్నారు. నేను సార్ అదేంటంటే ఇక్కడున్న వాళ్ళందరూ ఓకే స్క్రీన్లో నేచురల్గా ఉండాలని ఆశపడుతున్నాం. ఎండలో దిగి పని చేయాలి, అందరూ రకరకాల క్యారెక్టర్స్ చేయాలి. ఎగ్జాంపుల్కి గ్రామంలో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని నేచురల్గా చూపించాలి. వాళ్ళ స్కిన్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ చేసి, ఎక్కువ తెల్లదనానికన్నా ఇంకా బ్రైట్నింగ్ చేసి, చాలా ఇంజెక్షన్స్ తీసుకుని దాన్ని భయంకరంగా పీలింగ్ చేసి, అంతకు మించి గ్లాస్ స్కిన్ ని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తను వెట్స్ మనులో డెత్ రోల్ చేసినప్పుడు దానికి యాప్ట్ గా చేశాను. దాని తర్వాత మిసెస్ గాంధీ లుక్ కోసం, నాకు కావలసిన ఏజింగ్ కోసం కూడా అది చేశాను. వీళ్ళు అన్ని రోల్స్ కి జిమ్మింగ్ కి వెళ్తారు. వీళ్ళు అన్ని రోల్స్ కి స్కిన్ లో బొటాక్స్ వేయించుకుంటారు. ఏ రోల్ అయినా గానీ జుట్టు విరబ్బూసుకునే ఉంటారు. అదే మేకప్ ఉంటుంది. సో వీళ్ళ మొహం, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. కొంచెమైనా వీళ్ళు నేచురల్ గా ఉండాలి. బయట ఎండెక్కి వెళ్ళండి, బయట జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఏసీ బండి నుంచి ఇల్లు, ఇలా ఉండి వాళ్ళు ఎలా మాట్లాడతారు? హాయ్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. దానితో ఇంకొక విషయం, దానికన్నా పెద్ద విషయం, అది 40 సంవత్సరాలు అయిన తర్వాత 35-32 సంవత్సరాలున్న వాళ్ళు స్టార్ కిడ్స్. వాళ్ళు మాట్లాడేది కూడా కిడ్స్లా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు పిల్లల్లా మాట్లాడితే ఎలా ఉంటుంది? అదే ఆ అమ్మాయిలు 30 సంవత్సరాలైంది అయినా కిడ్డే. వాళ్ళు ఆ పింక్ గ్లాస్ చేత్తో పట్టుకుని, అది పట్టుకుని పిల్లల్లాగా నేను సార్ మీరు ఇదంతా చూడట్లేదు సార్, నేనేం చెప్తాననేదే మీరు చూస్తున్నారు. వీళ్ళు చేసే పనుల వల్ల నాకెంత ట్రామా అవుతుందో మీకు తెలీదు. అరే ఏంటిదేనే ఆలోచిస్తాను. నేనేం చేశాను? మై గాడ్, నాకు ఇంతవరకు టార్చర్, వీళ్ళ వల్ల ఎంత ట్రామా, అది ఎవరికీ తెలియలేదు. అయితే వాళ్ళందరూ మీకు ఫిల్మ్ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు? నాకు సల్మాన్ ఖాన్ సార్, వాళ్ళ బజరంగి బైజిన్,
దాంతోపాటు సుల్తాన్ మూవీ ఆఫర్ చేశారు. షారుఖ్ ఖాన్ సార్తో 0 మూవీలో ఆఫర్ వచ్చింది. అమీర్ సార్తో కూడా ఆఫర్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ వరకు కూడా పోయింది. తర్వాత దానికి మనం ఇప్పుడు అదేంటంటే సార్, కానీ అది బజరంగ్ భాయిజాన్ మంచి సినిమా అయింది కదా. సార్ నేను చెప్పేది కూడా కొంచెం వినండి. చెప్పండి. సార్ ఏమైందంటే 2006వ సంవత్సరంలో స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఆ టైంలో నేను చాలా పని వెతుక్కున్నాను. నేను మీతో సీరియస్గా చెప్తున్నాను, నేను చాలా పనులు వెతుక్కున్నాను. ఇందులో ఎవరూ కూడా నాకు పని ఇవ్వలేదు. ఎవరూ ఎలాంటి పని ఇవ్వలేదు. అదేంటంటే వెనకాలన్న రోలుకు కూడా అన్ని పనులు చేశాను. వెనకాలన్న రోలు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత నా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నేనే హీరో. మీరే కొంచెం ఆలోచించండి. నేనే ఆ సినిమాలో హీరో. అవును, 2014లో సక్సెస్ వచ్చింది. అప్పుడే వీళ్ళందరి కాల్స్ నాకొచ్చాయి. ఈ మూవీలో కావాలి, ఆ మూవీలో కావాలి, ఫోన్స్ మీద ఫోన్స్. అన్ని ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. అప్పుడు నాకు ఆడియన్స్ దగ్గర రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు నన్ను చూడాలని అనుకుంటున్నారు. సో నేనేమనుకున్నానంటే నా కోసం నాకు దొరికిన ఆపర్చునిటీ లాగా ఇంతవరకు ఎలాంటి అమ్మాయికి దొరికుండదు. వచ్చింది, అలా జరిగింది. వైజయంతిమాల మేడంకి, శ్రీదేవి మేడంకి. సో వాళ్ళు వాళ్ళని నమ్మి నటించారు. సో నేనేమనుకున్నానంటే ఎగ్జాంపుల్కి పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎప్పుడూ మొలవదు. సో అది చెప్పాలంటే నాకు బాగానే తెలుసు అమీర్ ఖాన్. ఆయన సినిమాలో నన్ను ఎలా మంచిగా పర్ఫామ్ చేయిస్తారో మీరే చెప్పండి. సల్మాన్ ఖాన్ మూవీలో హీరోయిన్ కి ఎలాంటి ఎగ్జిస్టింగ్స్ ఉంటాయో మీరే చెప్పండి. సల్మాన్ ఖాన్ లార్జర్ దెన్ లైఫ్ స్టార్. సో నేనేం చెప్తున్నానంటే మన దేశంలో ఉన్న నటులకి సొంతంగా ఏదైనా చేయడానికి ఎగ్జాంపుల్ గా ఉండాలని అనుకున్నాను. వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ద టెంప్టేషన్ టు లెట్ గో ఆఫ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్. ఒక రకంగా వీళ్ళని చూసేటప్పుడు దే ఆర్ జైన్స్ ఆఫ్ ఇండస్ట్రీ. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది. అదే కాకుండా దీస్ పీపుల్ ఆర్ హూ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ సల్మాన్ ఈస్ మై డియర్ ఫ్రెండ్. అమీర్ ఖాన్ ఈస్ జస్ట్ సో నైస్. సో ఆ ఆపర్చునిటీస్ వదిలేసుకున్నాను. దాని వెనకాల నాకొక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిలకు కూడా క్రెడిట్స్ కావాలి కదా. మీ కాన్సెప్ట్ యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే అక్షయ్ కుమార్తో నటించను అని అన్నారట. అక్షయ్ కుమార్ తీసుకొచ్చిన మూవీ సింగిస్ బ్లింగ్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది, అది అలాగే ఉంటుంది. సో అటువంటి అలాంటి సినిమాలే మూవీస్. చేశారు. ఏం చేయగలం చెప్పండి. సరే నాకొక ఛాన్స్ వచ్చింది. ఒక అమ్మాయిగా నాకు ఒక గుర్తింపు వచ్చింది సార్. తనని గుర్తించుకోవడానికి ఈ దేశం అమ్మాయిలకి చాలా ఛాన్సెస్ ఇచ్చింది సార్. అందుకనే నా గుర్తింపుని నేనే తెచ్చుకున్నాను సార్. చాలా పవర్ఫుల్ ఉమెన్స్ ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు సార్. మన 3 times ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు సార్. కానీ వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవితం ఎలా ఉండేదని కూడా మనకి తెలీదు సార్. సో ఎందుకంటే వాళ్ళని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. వయసైన వాళ్ళని తీసుకుందామని వాళ్ళు అనుకోలేదు. ఎవరు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ గా లేరు. అదేంటంటే పాలిటిక్స్ లో పని చెయ్యాలని అనుకుంటే పాలిటిక్స్ సినిమాలో ఈవిడ తల తీసేస్తాను అన్నిట్లికి ఎదిరించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు మాత్రమే కుమార్స్తోనూ కపూర్స్తోనూ నటించను అని చెప్పారు. సార్ ఇది ఎందుకని నేను చేశానంటే ఎందుకంటే వాళ్ళని ముందుగానే ఛాన్సెస్ అడిగాను. నేను వినట్లేదనేది అర్థం కాదు. ఎన్నోసార్లు కానీ అడిగాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి మర్యాద అనేది ఇవ్వాలి కదా. ఒకవేళ మీకు మంచి పేరు దక్కితే అందరూ మీ వెనుకే ఉంటారు. ఈ సూర్యుడు అన్నిటికన్నా ప్రకాశిస్తున్నప్పుడు నాకెందుకు సైడ్ రోల్? ఇప్పుడు ఆమె ఏమంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కష్టపడుతున్నారు, తిండి కోసం కూడా వారు కఠినత్వాన్ని గడుపుతున్నారు అని. కొన్ని సినిమాల్లో సూపర్ స్టార్స్ ని అమ్మాయిలని అంటారు, కానీ వాళ్ళు ఒక్క మూవీయే హిట్ చేస్తారు. కానీ వాళ్ళందర్నీ ఏమీ అనరెందుకు? కానీ చూడండి మేమే తప్పు చేశామని అంటారు. మీ గురించి కరణ్ జోహార్ ఒక కవిత కూడా రాశారు. ఏం రాశారంటే, ఎవరు ఎన్ని అనుకున్నా సరే వాళ్ల ముందు తల దించను, అబద్ధాలు నా నోట రావు, ఎవరి మాట కూడా నేను లెక్క చేయను అని నిర్భయంగా చెప్పారట. ఆయన నాకోసం రాశారు. ఇలాంటి పలు విషయాల్లో మీరు వివాదంలో చిక్కుకున్నారు, కానీ పేరు చెప్పలేదు. దాని గురించి మీరు ఏమంటారు? నన్ను వీళ్ళందరూ సైకో అని చెప్పి నా పైన కేసు వేసి జైలుకి పంపించాలని చూశారు. అదే కాకుండా ఒక యంగ్ అయిన సక్సెస్ఫుల్ యాక్టర్ సూసైడ్ చేసుకున్నారు. అది మాత్రమే కాదు, ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇండస్ట్రీలో నన్ను టార్చర్ చేస్తున్నారు,
నాతో నా గురించి వీళ్ళందరూ తప్పుగా రాస్తారు, ట్విస్ట్ చేస్తారని చెప్పారు. సో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇక్కడేం జరుగుతుందో మొత్తం దేశం చూస్తుందిగా. చెప్పండి సార్. మీరు మీ ఇంట్లో పార్టీస్ పెట్టుకుంటున్నారు, డ్రగ్స్తో తీసుకున్న ఫొటోస్ మీరే అప్లోడ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు అడగరా? మీ తప్పు వాళ్ళెవరికీ తెలియట్లేదు. తర్వాత తప్పైంది ఎవరు? నేను బయట చెప్పాను కాబట్టి. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పనులన్నీ చేసిన తర్వాత కూడా నన్ను క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉంది. వాళ్ళ డ్రగ్ పార్టీస్ గురించి ఎవరు మాట్లాడరు. సూసైడ్ చేసుకున్న ఈ మనిషి మంచిగా ఉండి ఒక యంగైన అబ్బాయి చనిపోయాడు. దానికి రీజన్ ఏంటి? అవుట్ సైడర్స్ కి ఇలాంటిది జరుగుతుందంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఉంది కదా సార్. ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? మీ డైలాగ్స్ మీరే రాస్తారు కదా, సో ప్లీజ్ ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ చెప్తారా ప్లీజ్ మేడం. నా డైలాగ్స్ అన్నీ నేను సొంతంగా రాసిందేం కాదు, కానీ నా డైలాగ్స్ నేను కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాను. అది ఏ డైలాగ్ అనేది గుర్తు రావట్లేదు, కానీ ఈయన మాట్లాడుతున్నప్పుడు క్వీన్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నా పరిస్థితి గుప్తా అంకుల్లా అయింది, ఏమీ తినలేదు తాగలేదు నాశనం అయింది. ఐ థింక్ ఆ డైలాగే ఇప్పుడు సూటబుల్ అవుతుంది అనుకుంటా. శత్రుఘ్న సిన్హా మళ్ళీ మళ్ళీ ఈ డైలాగ్ చెప్తారు, నేను తిండి తిన్ను కానీ ఆరోగ్యం దెబ్బతిందు అని. అదే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా వీళ్లే పాలిస్తున్నారు. అక్కడున్న వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ రాజ్యం అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళిష్టమే జరగాలని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డ్రగ్స్ లో మాఫియాలో చిక్కుకున్నారు, ఇంకా టెర్రరిజంలో ఇరుక్కున్నారు, ఇంకా ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయనో తెలియలేదు. అందరూ ఏమన్నారంటే ఈవిడొచ్చిన తర్వాత పేరు చెడగొడుతుందని. ఇంకా ఎవరెవరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో దానికి సంబంధించి పెద్ద ఆరోపణే ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తరువాత కంగనా రనౌత్ మీద తరువాతి ఆరోపణ. మంచి పని. ఇదొక మహానాత్మ ఇంకా ఒక మంచి మనిషి మాట్లాడింది ఇక్కడ మాట్లాడారు. లేకపోతే ఆ క్రిమినల్ ఏం మాట్లాడాడో, దొంగ ఏం మాట్లాడాడో ఇక్కడ మాట్లాడతారు. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన అతిథి యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ కంగనా రనౌత్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో కంగనా మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటి అంటే, ఈమె అందరితోనూ గొడవ పడుతుంది అని. ఐ డోంట్ అగ్రీ. అది కాదు, ఇంతకు ముందు అందరూ ఏమన్నారంటే, మీరు ఇదివరకు సుశాంత్ రాజ్పుత్ సింగ్ మీద, మీరు ఆయన పేరు మీద ఇండస్ట్రీలో గొడవ పెట్టుకున్నారు. ఎస్ సార్. ఏంటంటే నాకు ఒక ఫిలాసఫీ ఉంది. వాళ్ళు నా విషయానికి రాకుండా ఉంటే నేను వాళ్ళ జోలికి వెళ్ళను. యాక్చువల్లీ దీని అంతటికీ కారణం ఏంటంటే, ముందుగా గొడవ ప్రారంభించింది వీళ్లే. గాలిపట ఎగురుతున్నప్పుడు దారం కట్టయినప్పుడు కింద పడిపోతుంది కదా, అలా వీళ్ళు నా దగ్గరకొస్తారు. వీళ్ళందరూ అలాంటి వాళ్లే. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎన్ని రోజులుగా వీళ్ళందరూ సార్ మీరే చెప్పండి, ఒకవేళ వీళ్ళు టార్చర్ చెయ్యలేదంటే, ఒకవేళ నిన్ను బెదిరించలేదంటే, జైల్లో వేసే ప్లాన్ లేదంటే, లీగల్ కేసెస్ వేయకుండా ఉండుంటే, ఒకరోజు కూర్చుని నేను సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చేంత వరకు వాళ్ళు చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నువ్వు చావడమే మంచిదని నాకు సజెషన్ ఇచ్చారు. అదే నిజం. సో వీళ్ళు చెప్పిందంతా. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది ఆ నీటి సమస్య చూడండి విషయంలో ఆయనతో మీరు ఎదిరించారు, దాని గురించి ఏమన్నా చేసుకోండి అన్నారు. మహారాష్ట్రలో ఏమైందంటే నన్ను తిట్టారు, చాలా ఓపెన్గా తిట్టారు. నన్ను చాలా చెడ్డ మాటలు కూడా అన్నారు. నేను చిన్న వయసు నుంచి ఏదైనా జరగని నేను ఫేవర్స్ తీసుకోనే లేదు. నేను తప్పుడు అమ్మాయినని చెప్పారు. నేను నిజంగానే నా జీవితాన్ని జీవిస్తున్నాను. పబ్లిక్లోనే నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. సొసైటీలోనే నా గురించి ఇలా మాట్లాడారు. మీకే తెలుసు. అయితే ఇంకో వివాదంలో కూడా మీరు ఒక రకంగా మాట్లాడారు, అది పాకిస్తాన్ కాశ్మీర్ విషయం. సార్ మీరే ఒకసారి ఆలోచించి చూడండి. మీరు ముంబై వాళ్లే 2 సాధువుల్ని లించింగ్ చేస్తున్నారు, వాళ్ళిద్దర్నీ హత్య చేశారు. ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు, పోలీస్ కమిషనర్ ఎగతాళిగా నవ్వారు. ఎలాంటి ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. మనకి ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, మనము ఓపెన్గా హిందూసే, మనకి భయం ఉంటుంది కదా. నాకు భయం వచ్చింది, అందుకనే నేను ఈ మాట చెప్పాను. నేను దీనికన్నా ఎక్కువగా మాట్లాడాను. ఒకవేళ వాళ్లే చెప్పొచ్చు కదా, మీరు ఎక్కువ మాట్లాడారు, మీరున్నది ముంబైలోనే కదా. ఒకవేళ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ అయ్యుంటే, సీఎంగా ఉంటే ఇలాంటివి జరగనివ్వను. సాధువుల్ని
క్రౌడ్ అంతా ఒకటిగా చేరి వాళ్ళని రాళ్లతో కొట్టి కొట్టి చంపారు. అక్కడ పోలీసులు ఉన్నారు, హవల్దార్ ఉన్నారు. మీరేమని చెప్పాలి? ఆవిడకి కూడా ఇలాగే అనిపిస్తుంది, కానీ మీరు రక్షణగా ఉంటామని చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఈవిడ తప్పు ఆవిడ. ఇలాంటి లిబర్టీస్ ఎవరిచ్చారు? ఎందుకంటే నేను ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను నెపోకిట్ కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా నెపోకిట్ కాదు. అందుకనే అందరూ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు ఎలాగైనా తిడతారు. మీరు ఇటువంటి పలు విషయాల గురించి ఉద్ధవ్ ఠాక్రేతో ఏమన్నారంటే, ఇది నా మాట, నేను మాట్లాడిందే కరెక్టు, ఇలాంటి వివాదాలు ఎన్నో ఉన్నాయి అని అన్నారు. ఒక మనిషి, సార్ మీరు చెప్పాలంటే నా విషయాల్ని మీరు బాగా రిప్రజెంట్ చేయట్లేదు. ఐ థింక్ బాగా చెప్పట్లేదు. మీరు ఒకవేళ మీరే ఆలోచించండి. ఒకవేళ ఒక మనిషి చైర్లో మన గార్డియన్ మనల్ని కాపాడాలి కదా. ఆయనేం చెయ్యాలి? సరే, మీరిలా అనుకున్నారా? మీకిలా అనిపించిందంటే నా దగ్గరకొచ్చి మాట్లాడండి. అలాంటి మెచ్యూరిటీ ఎక్కడ్నుంచి వస్తుంది? ఒకవేళ వాళ్ళు ఎలాంటి పోరాటం చేసినా ఆయన ఒక చిన్నపిల్లోళ్లాగా మాట్లాడుతున్నారు. అదే మనకి బాగా తెలుస్తుంది. ఆయనకన్నీ ఈజీగానే కదా దొరుకుతాయి. సో నాకిలా అనిపించింది సార్. అదేంటంటే పొలిటీషియన్స్ కి ట్యాక్స్ ఫుల్ ఉంటుంది సార్, లేక పొలిటికల్ స్ట్రాటజీ లేదా ఏదైనా ఒకటి. వాళ్ళకంటూ ఒక పొలిటీషియన్ చామ్ అనేది ఉంటుంది. వాళ్ళకి అన్ని విషయాల్లోని షైన్ చేయాలని అనిపిస్తుంది. అది కూడా ఒక్కొక్క ఛాన్స్ ని ఉపయోగించి వాళ్ళకి వాళ్లే బిల్ చేయాలని అనుకుంటారు. కష్టపడి పైకొచ్చిన ట్యాక్స్ ఫుల్ పొలిటీషియన్స్ ఇలాగే ఉంటారు. కానీ ధనవంతుడైన నాన్నతో చెడిపోయిన కొడుకులాగా మాట్లాడారు. ఇలా మాట్లాడితే ఎలాగా? వాళ్ళకెటువంటి నష్టం ఉండదు, దాని కారణంగా మీకే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. సార్, నాకు జరిగిన నష్టం అది మాత్రమే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక అమ్మాయినైనందువల్ల నన్ను చండాలంగా తిట్టడానికి అలవాటు చేసుకున్నారు. మహారాష్ట్రలో మాత్రమే కాదు, పంజాబ్లో కూడా ఇలాగే తిట్టడం స్టార్ట్ చేశారు. నన్ను దిష్టిబొమ్మలా పెట్టి చెప్పుతో కొడతారు. ఒక అమ్మాయికి ఇంట్రెగ్రిటీ, ఆ అమ్మాయి డబ్బులు, కీర్తి అన్నిటికన్నా చాలా ముఖ్యం. కానీ ఇక్కడున్న అమ్మాయిల్ని వాళ్లకు మనసు కనిపించినప్పుడు చండాలంగా తిడుతున్నారు. ఐ థింక్ ఈ దేశం కొంచెమైనా కామ్డౌన్ అవ్వాలి. ఎందుకంటే అమ్మాయిల్ని మీరింత మోసంగా ట్రీట్ చేయకూడదు. అయితే అందులో కొంత మంచి విషయం కూడా ఉంది. ఫైనలీ మీరు ఇటువంటి వివాదాస్పద విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీని గురించి యోగి ఆదిత్యనాథ్ ఏమని చెప్పారు అంటే, ఎదిరించి పోరాటంలో రాణి లక్ష్మీబాయి లాంటి వారు కంగనా రనౌత్ అన్నారు. ఈమె ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్లను కూడా ప్రశ్నలు అడిగి వాళ్లతో సమాధానాలు చెప్పుకున్నారు. మంచి పని. ఇదొక మహానాత్మ, ఇంకా ఒక మంచి మనిషి మాట్లాడింది ఇక్కడ మాట్లాడారు. లేకపోతే ఆ క్రిమినల్ ఏం మాట్లాడారో, దొంగ ఏం మాట్లాడారో ఇక్కడ మాట్లాడతారు. సో సార్, నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే అదేంటంటే ఆయనకి నా మీద మంచి ఒపీనియనే ఉంది. యోగిజీ నాకు చాలా ముఖ్యమైన వారు. ఆయన నాకు అన్నయ్య లాంటివారు. ఆయనకి నా మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఎందుకంటే దేనివల్ల మంచి ఒపీనియన్ అంటే, కొంతమంది నేచురల్ గా సెట్ అవుతారు, మనతో ఎనర్జీ అవుతారు. కొంతమందికి మనకి సెట్ అవ్వదు. ఇండస్ట్రీ వాళ్ళకి నాకు అస్సలు పడదు. అవ్వదు. నేనేమీ చేయలేదు, బ్రీతింగే చేస్తున్నాను. ఏమీ చేయకుండానే నన్ను పూర్తి చేసేద్దామని అనుకున్నారు. నేను వాళ్లపైన ఎన్న కేసెస్ పెట్టానా? వాళ్లే నా మీద పెట్టారు. వీళ్లే నన్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను బీజేపీ వాళ్ళు ఎందుకని మీ మీద ఆ విధంగా ఉంటారు? చాలా ఇష్టం. ఎందుకని? ఎందుకంటే నేను మంచిదాన్ని, నమ్మకమైన దాన్ని. ఎవరు మంచిగా నమ్మకంగా ఉంటారో అలాంటి వాళ్ళంటేనే ఇష్టం. రాక్షసుల సైన్యంలో ఉంటారు, దేవతలు దేవత సైన్యంలో ఉంటారు. నేనేం విన్నానంటే, లడ్డాజీ మీ మీద కోపంగా ఉన్నారు, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి అని. సార్, అదేంటంటే ఇప్పుడు చాలా సంవత్సరాలుగా నేను విషయాల అన్నిటిలోనూ గొడవేసుకుని వచ్చాను. నేను పొలిటీషియన్ అయ్యి 2 నెలలు అవుతుంది. సో ఇలాంటి పాలిటిక్స్ విషయం గురించి నాకు ఫుల్గా తెలీదు. పార్టీ గైడెన్స్ కూడా నా దగ్గరకు వచ్చింది. ఇలా పార్టీ గైడెన్స్ ద్వారా జరగాలని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే, వాళ్ళ జాబ్లో ఒక పార్ట్ అనుకున్నాను. ఈ విషయాన్ని కూడా ఎగ్నెస్ట్ గా యూజ్ చేశారు. ఈవిడ్ని కొట్టారు, ఈవిడ పైన కేసు వేశారు, ఈవిడ్ని తిట్టారు. ఒక సీనియర్ గా ఉండి నా పార్టీ నాకు గైడెన్స్ చెప్పకూడదా? ఏంటిది? వ్యవసాయం చేసేవాళ్లను బలాత్కరించడం మీ పార్టీ యొక్క అభిమతమా?
ఈ విషయంలో వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారు అనేది మీ పార్టీ యొక్క గైడ్ సార్ మీరు ఇలా చూడండి నన్ను చాలా తప్పుగా పోర్ట్రైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అదాలత్ జరుగుతుందో నాకు అర్థం మీరేమన్నారనేది కావట్లేదు. ఇందులో రాసుంది. మీరేమన్నారంటే మీరు అన్నారు కదా, వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర పోరాటం ఎస్ చూసారా చూసారా అంటే అది ఇప్పుడే చేంజ్ చేస్తున్నారు. ప్లీజ్ సార్ మార్చొద్దు. ఎందుకంటే రజత్ సార్ ఇప్పుడు మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారు. అన్ని మీడియాస్ని సగం సగమే హెడ్లైన్ అనుకుంటున్నారు. అంతే పబ్లిష్ చేశారు. సో నేనేం చెప్తున్నానంటే ఏ చోట్లో వ్యవసాయదారుడు పోరాటం జరుగుతుందో ఆ చోటులో వ్యవసాయం పోరాటం జరిగిన చోటులో అక్కడ మృతదేహాలని వేలాడదీశారు. అక్కడ హత్య జరిగింది. నా దగ్గర ఫుల్ వీడియో ఉంది, చూపిస్తాను. అక్కడ రేప్ జరిగింది, అది కూడా జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగింది, ఆ వీడియో కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇది వ్యవసాయం వాళ్లే చేశారని నేను చెప్పానా? లేదు, అక్కడున్న వాళ్ళు బయట వాళ్ళెవరో టేకోవర్ చేశారని చెప్పాను. కాని చూడండి, నేను చెప్పిందంతా అన్ని మీడియాస్లోనే వచ్చింది. ఇదంతా చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఓకే, కాని ఒకవేళ అక్కడ జరిగిందంతా ఒక అమాయకురైన అమ్మాయి చెప్పింది. అరే చెప్పేవా? ఏంటి నేను చెప్పేసింది? సో ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? అలా యాక్టింగ్ చేస్తారు. 1 lakh న్యూస్ ఐటమ్స్ వచ్చింది. అదంతా వాళ్ళ కళ్ళకు తెలియలేదా? ఎలాంటి వాళ్ళ వీళ్ళంతా? సో ఐ ఫీల్ యాజ్ ఏ పర్సన్. సో చాలా కష్టంగా అనిపించింది. ప్రపంచం ఈ నిజాన్ని చూసినప్పుడు కూడా అది ఒప్పుకోవట్లేదు. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధంలోనే బతుకుతున్నారు. అది మిగతా సాధారణమైన మనుషులు. ఆ మనుషులకి ఇలాంటి విషయాలు తెలియకుండా ఆ వైపు ఈ వైపు మార్చి మార్చి మాట్లాడి ప్లస్ ఏది మైనస్ ఏది తెలియని వాళ్ళ పేరుని పోగొట్టి ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ప్రపంచం ఇలాగే ఉంది. దీని గురించి రాహుల్ గాంధీ ఏమన్నారంటే చెప్పాలా? మీరు చెప్పిన హెడ్లైనే ఆయన చెప్పారు, చెప్పండి. లేదు, ఆయనే ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే బీజేపీ వాళ్ళు ఈ విధంగానే ఉంటారు, వ్యవసాయం మీద వాళ్ళకు అసలు మక్కువ లేదు అని. అన్నిటికీ ముందు నాకేమనిపించిందంటే నా పార్టీ పాలసీస్, నా పార్టీ క్లియర్గా చాలా బాగానే పెట్టారు. నేనేం తప్పు చేశానంటే ఇక మీద నా ఇండివిడ్యువల్ ఒపీనియన్ చెప్పకూడదనే మర్చిపోయాను. నేను నా పార్టీ పాలసీ ద్వారానే నడుచుకోవాలి. పార్టీ పాలసీ సబ్కా సాత్ సబ్కా వికాస్. వాళ్ళు ఆ టెర్రరిస్ట్ గురించి అసలు ఆలోచించరు. వాళ్ళు వ్యవసాయం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనతో ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళ కన్సర్న్ అది మాత్రమే. కాని నేను ఆ పోరాటంతో పాటు ఇంకొక సైడ్ నుంచి కూడా మాట్లాడాను. వాళ్ళు ఆ పోరాటాన్ని హైజాక్ చేశారు, దాని గురించి మాట్లాడాను. కాని నా పార్టీ పాలసీలాగా ఖచ్చితంగా నేను వాళ్ళతోనే ఉంటాను. సో ఈ విషయాన్ని నూనెలో నిప్పువేసా బగ్గుమనిపించారు. నన్ను చెడ్డగా చూపించాలని అనుకున్నారు. ఈవిడ చాలా... మీరు వ్యవసాయం గురించి అసలు ఏమనుకుంటున్నారు? సార్ నేనే ఒక రైతును సార్. మా ఫ్యామిలీలో అందరూ వ్యవసాయదారులే సార్. మేము చిన్న వయసు నుంచి వ్యవసాయమే చేస్తున్నాం. మా చిన్న వయసులో ఫార్మింగ్లో హార్వెస్ట్ చేస్తున్నప్పుడు పని వాళ్ళకి నేనే భోజనం తీసుకెళ్లేదాన్ని. మీ పేరెంట్స్ కూడా వ్యవసాయదారులే అని విన్నాం, అది నిజమేనా? మా బామ్మ చెప్పారు. సో మేమందరం రైతులం. కానీ ఇప్పుడు రైతులు నన్నేమనుకుంటున్నారంటే ఈవిడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీ మనసులో అసలు ఇటువంటిదేవైనా ఒకటి ఉందంటారా? వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కడున్నా అక్కడ పోరాటం జరుగుతుందని, అక్కడ కుట్రలు ఉంటాయని. నేనెప్పుడూ ఇలాగా ఆలోచించలేదు. అక్కడ జరిగిన వ్యవసాయ పోరాటంలో మొత్తంగా హైజాక్ చేశారు. ఆ వ్యవసాయ పోరాటంలో నేను అడిగేది ఏంటంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే మొదటిగా 2020లో జరిగిన సంఘటన. బీబీసీ 88 సంవత్సరాల వయసున్న ఒకరిని గురించి వీడియో పోస్ట్ చేసింది. 100 రూపాయలు తీసుకున్న ఒకరే ఈ విధంగా మాట్లాడారు. లేదు, నేనేం చెప్పానంటే ఇక్కడ ఒకళ్ళు నటించిన గ్యాంగ్ ఉంది. వాళ్ళ వీడియో నేను చూశాను. షాకిన్ బాగ్లో వాళ్ళకందరికీ 500 దొరుకుతుంది, బిర్యానీ కూడా దొరుకుతుంది. ఇది అందరూ చూశారుగా. ఆ వీడియోస్ అందరూ చూశారు. లేకపోతే నేను కోర్టుకి ఇవన్నీ అప్పగిస్తాను సార్. సో నాపైన ఇలాంటివన్నీ చెప్పకండి. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి పోరాటానికి వెళ్ళేది నేనేమీ ఆపరేట్ చేయలేదు. ప్రపంచం చూసిందే నేను చూశాను. కానీ ఇప్పుడేమేమి చెప్తున్నారు? చూసి ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. నేనంత తెలివైనదాని కాదు. నేను చూశాను. అక్కడున్న వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. అదే కాకుండా అక్కడున్న వాళ్ళకి బిర్యానీ కూడా పంచిపెట్టారు. దీని గురించి ప్రపంచమంతా డెబేట్ చేసింది. 500 తీసుకుని అన్ని పోరాటానికి వెళ్తున్నారు, బిర్యానీ కూడా తీసుకుంటున్నారు. అన్ని విషయాలకు గాను అలాగే సేమ్ ఫేసెసే, షైన్ బ్యాగ్ లో ఉన్న అదే ఫేసెసే వాళ్ళని ఆ చోటులో వాళ్ళని ఐడెంటిఫై చేశారు.
చూడండి సార్, వీళ్ళే అక్కడే ఉన్నారు. మొత్తం ప్రపంచం చూస్తుంది, అందరికీ ఇది తెలుసు. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? దానివల్ల ఆ నాకు ఎలాంటి సబ్జెక్టు ప్రాబ్లం గురించి లేదు. మాట్లాడడం అంత ముఖ్యమా? అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడననే అర్థం ఉండదు. కానీ మన దేశంలో కొన్ని విధమైన విదేశ శక్తి వాళ్ళు ఉన్నారు. మన దేశాన్ని అంతం చెయ్యాలని అనుకున్నారంటే, టెర్రరిజం ఎక్కువ అవ్వాలనుకున్నారంటే, బంగ్లాదేశ్ ఇంకా మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితిలాగా మన దేశంలో కూడా చెయ్యాలనుకుంటే మనమేం పిరికివాళ్ళం కాదు కదా. మన ఎదిరించి తీరాలి. మనం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటామా ఏంటి? ప్రజలు చెప్పండి. కూడా వాళ్ళ ఎమోషన్స్ ని వెల్లిబుచ్చారు. మీరు పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు సిఎస్ జవాన్ మిమ్మల్ని ముట్టుకున్నారు. వాళ్ళని రైతునని అన్నారు. ఒకవేళ మీకు మీ యూనిఫామ్ బాధ్యత గురించి మీకు తెలియలేదంటే, మీరే మోసగాళ్ళ ఉన్నారు. మీ బాధ్యత మర్చిపోయారు. మీ పైన నమ్మకంతో, మీ పైన గౌరవం పెట్టుకుని ఒక మనిషి మీద మీరు దాడి చేస్తున్నారు. ఎందుకని మీరు అలా చేస్తున్నారు? మీరు రైతు అనడానికి అర్హత ఉందా? చూడండి సార్, ప్రతి ఐడెంటిటీని తీసుకునే సమయం వస్తుంది. ఇంకేముండదు, మీరు టెర్రరిస్టే. దాంతోపాటు వాళ్ళు ఓపెన్లీ ఖాళిస్తాన్ని డిఫైన్ చేస్తున్నారు. వ్యవసాయ పోరాటంలో ఖాళిస్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. నాకొకటి అర్థం కాలేదు. ప్రజలు ఇలాంటి ప్రశ్నల్ని ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. నా దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయో తెలుసా దీని గురించి? తెలుసా? ఈరోజు మనం మన దేశాన్ని కోల్పోతే, ఈ దేశంలో చాలా ఆయన మంది ఏమన్నారంటే మా అమ్మ కూడా వ్యవసాయం నుంచే వచ్చింది అని అన్నారు. కానీ మీరు 100 రూపాయలకి 500 రూపాయలకి ఇలా కష్టపడుతున్నారని నా మనసు కలిచివేసింది అన్నారు. కానీ నా దగ్గరున్న ఫోటోలో షాహీన్ బాగ్ లో ఉన్న వాళ్ళు సేమ్ ఇక్కడికొచ్చారు. వాళ్ళ ఫొటోస్ నా దగ్గరున్నాయి. ఒకవేళ వాళ్ళలో ఏమైనా సమస్య ఉంటే కోర్టు ఉంది, ఆర్డర్స్ ఉంటాయి, కేసు వేయొచ్చు. ఇంకా పోలీస్ స్టేషన్ ఒకటుంది. ఒకరికి లా అండ్ ఆర్డర్ మాత్రం అర్థం కాకపోతే, ఒకవేళ నేను అందరి స్కోర్ని రోడ్డు మీద సెట్ చేయాలంటే అందరూ రోడ్డు మీదకొచ్చి కొట్టుకోరా? మీరు ఒక విషయం చెప్పారు. ఆయన అన్నారు ఏమంటే దిల్జీత్ దోసాంజ్ కామెంట్ చేశారు. అప్పుడు మీరు కరణ్ జోహార్ కి దగ్గరవారా అన్నారు. సార్, మొదటి విషయం, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నారు. నేనంతా దేశాన్ని ముక్కలు చేయడమంతా చూడలేను. మేము అలా చూసి ఊరికే ఉండలేము. ఎందుకంటే కాదు, మీ జీవితంలో ఇలాంటి భయపడే సంఘటనలు ఎదుర్కొన్న వాటి గురించి ఆయన కమెంట్ చేశారు. దానికి మీరిచ్చిన సమాధానం ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఏమన్నారంటే దేనికి వెనుకంజ వెయ్యకని. మీరు ఆ ఇష్యూలో పట్టి మాట్లాడడం. ఆయన ఏం రాశారో మీరు చెప్పరా? అది చెప్పండి సార్. నేను రాసింది చెప్తున్నారా? ఆయన రాసింది చెప్పట్లేదు. లేదు, అదే నేను చెప్తున్నా. లేదు, ఆయన ఏమి రాశారో మీరు చెప్పండి. ఆయన ఏమన్నారంటే మీరు ఏ సినిమాలు చేశారో దాని బాధ్యత అంతా నాది అని. ఆ అది పెంపుడు కుక్క వెనకాల ఏం రాశారో చెప్పండి. ఇదే మొదటి కమెంట్. దాని తర్వాత మీ కమెంట్. లేదు, అలాగే ఎప్పుడూ జరగదు. నేను వాంటెడ్గా ఎవరితో గొడవ పెట్టుకోను. ఇది నా ప్రిన్సిపల్, నేను అలాగే నడుచుకుంటా. కానీ అందరూ కూడా మీరే మొదలు పెడతారు అని లేదు, అంటారు. దీంతోనే పెట్టుకుని అంతా పబ్లిసిటీ చేస్తున్నారు. నేనెప్పుడూ వాంటెడ్గా గొడవ పెట్టుకోను. ముందు వాళ్ళు గొడవ వేసుకుంటే దాన్ని పూర్తి చేస్తాను. అందుకునే అందరూ నేనే చేశానంటున్నారు. ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు సమాధానం చెప్పలేదు. దానికంటూ ఓ నిర్ణయం ఉంది. ఇలాంటి వాళ్ళంతా ఎప్పుడు విధేయతగా చూపించి, లేక ఒక విధంగా తప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేసి, తప్పుడు మాటలు మాట్లాడి భయపెట్టాలని చూస్తున్నారు. నేనెప్పుడూ లైన్ క్రాస్ చేసింది లేదు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేనలా అంత భయపడను. ఇప్పుడు ఇది లాస్ట్ ట్వీట్. అది మీరే చెప్పారు. ఏ విధంగానైతే నొక్కి మాట్లాడతారో జనం వాళ్ళని తోస్తారని. సార్, చూడండి, మీరు చాలా దారుణంగానే రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే చాలా అది దారుణంగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఏం రాశారో నాతో చెప్పట్లేదు. ఆయన ఎంత తిట్టారో మీకు అది తెలుసుగా? చెప్పండి. ఆయన వచ్చినప్పుడు అక్కడే మాట్లాడాలి. సరే, ఇప్పుడు తిట్టినప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళు నిన్ను తిడుతున్నారు, తప్పుడు మాటలు యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం? నో, యు ఆర్ నాట్ రైట్ అలా చెప్తామా ఏంటి? ఊరి నుంచి వచ్చాను, మంచి సమాధానం ఇస్తాను. ఆయన ఎలా మాట్లాడారో నేను అలాగే మాట్లాడతాను. ఎలాంటి కాంప్రమైజ్ లేదు.
ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంగనా రనౌత్ మీద సమాధానాలేంటో మనం విందాం. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఈయన కూడా కరణ్ జోహర్ దగ్గర మీటింగ్ వెళ్ళుంటారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కి అదాలత్కి విచ్చేసిన అతిథి కంగనా రనౌత్. సమాధానాలేంటో చూద్దాం ఆప్కి అదాలత్లో. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ కంగనా రనౌత్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటి అంటే, ఏ విధమైన బలము చేకూరని స్టేట్మెంట్స్ ఆవిడ ఇస్తూ ఉంటారు. దానికి ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. ఎలక్షన్స్ లో విక్రమాదిత్య మీపై తలబడ్డారు. మీరు ఎంతవరకు ఈ విషయం తీసుకొచ్చారంటే, మార్కెట్లో కాయగూర ధరలను మించి ఉన్నాయని ఆ విషయం గురించి మాట్లాడారు. ఇలా చూడండి, ఇది మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఈయన కూడా కరణ్ జోహర్ దగ్గర మీటింగ్ వెళ్ళుంటారు. ఎంత పెద్ద ఈయన ఎంత పెద్ద పెద్ద విషయాల్లో నన్ను విక్టమ్ చేశారు. ఒక సామెత ఉంది కదా, మన సొంత మనుషుల చేతే దోచుకోబడతామని. పడవ అడుగున్న చోట్ల నీళ్ళు లేవు. నన్ను కాంగ్రెస్ వాళ్ళ స్పోక్ పర్సన్ ఏమన్నారంటే, వెజిటేబుల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువైందని మార్కెట్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా షాక్ అయ్యారు. అందువల్ల నేను ఇది ఒకరి గురించి చెప్పట్లేదు, నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పాను. ఒకవేళ మార్కెట్లో ఉన్న అమ్మాయిల గురించి ఇలా మాట్లాడితే వెజిటేబుల్ మార్కెట్కెళ్ళి వెజిటేబుల్ రేట్ అడగడమే మర్చిపోతారని చెప్పాను. కానీ ఈయన ఎలా ఇంకో విషయం కూడా చెప్తున్నారంటే, క్లారిఫై చేస్తాను. సరే అది ఇది బేస్లెస్ విషయమా చెప్పండి. లేదు, మరి ఎలా బేస్లెస్ అని చెప్తున్నారు? కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారంటే, మార్కెట్లో రేట్ల ధరలు ఎక్కువ అవుతాయి. ఎవరైనా చెప్పండి. ఫోటో ఇది కూడా ఒక ఉంది. ఫోటో ఉంది. ఆ ఫోటో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అది చూడాలి మీరు. ఈ ఫోటో వాళ్ళు కల్పించిందే. అయితే దీని గురించి మీరు మాట్లాడారు. మీరు మాట్లాడింది కరెక్టే. దీని గురించి మాట్లాడాను మీతో. చూసారా మీడియా వాళ్ళు, మీకు ఒక విషయం చెప్తున్నాను, నా ఇమేజ్, నా పర్సనాలిటీ అంతా చెడ్డది ఈ మీడియా వాళ్ళ వల్లే. ఇది మాత్రమే కాదు, ఈ ఒక్క విషయం గురించి కాదు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. మీరు ఏమన్నారంటే, రాహుల్ గాంధీని డ్రగ్ టెస్ట్ చేయించుకో అని. నేను మొదటిసారిగా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేచురలీ ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. అక్కడ మొదటిగా స్పీచ్ ఇచ్చారు. అప్పుడే నేను వాళ్ళని నేరుగా చూశాను. అంతకుముందు నేను చూసింది లేదు. మీరు నమ్మనే నమ్మరు, ఆయన ఆ చోటుని ఎలా చేశారో మీకు తెలుసా? అన్ని దేవుళ్ళ ఫోటోలు తీసుకుని ఆయన తలమీద పెట్టుకున్నారు. ఇదంటారు, అదంటారు. అదే కాక ఏదో అనాలిసిస్ చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళేమీ చేయలేకపోయారు. కానీ దాని తర్వాత ఏమని చెప్పారంటే, ఆయన ఏదేదో చేసి ఏమన్నారంటే, ఉన్న అన్ని దేవుళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ దీన్నే అలా పెట్టుకున్నారు. అన్ని దేవుళ్ళని బ్రాండ్ అంబాసిడర్ చేశారు. అన్ని దేవుళ్ళు నా బ్రాండ్ అంబాసిడర్సే. ఆ తర్వాత ఆయన చాలా సంతోషపడ్డారు. దాని తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను శివుడి భక్తుడినని చెప్పారు. దాని తర్వాత ఆయన కింద కూర్చొని ఇలాగే ఉన్నారు. ఇలాగే కూర్చున్నారు. తర్వాత ఆయన చోటు నుంచి జరగలేదు. నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఏదైనా అయ్యిందేమో వెళ్ళి చూడండి అన్నాను. ఇలాగే ఉంటే మనలో ఆలోచనలనేవి వస్తాయి కదా, ఈయన ఎందుకెలా చేస్తున్నారు? సో నేచురల్లీ ఆయన డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని కన్ఫర్మ్గా చెప్పట్లేదు, టెస్ట్ చేయాలి అంటున్నాను. ఆ తర్వాత దీని గురించి మీరు ఏమన్నారంటే, రాహుల్ గాంధీ చాలా ప్రమాదకారి, వంచకుడు, మోసం చేయగలవాడు, విషబుద్ధి కలవాడు, డిస్ట్రక్టివ్, వినాశకారి అని. ఈ దేశమంతా ఇదే చెప్తుంది. చూడండి సార్, ఆయన చేసే ఈ పనులన్నీ, ఎగ్జాంపుల్కి ఆయన ఫారెన్కి వెళ్తున్నారు. అక్కడ ఫారెన్కి వెళ్ళి ఓపెన్గా చెప్తున్నారు, వీ వాంట్ అమెరికా టు ఇంటర్ఫేర్ విత్ ఇండియాస్ ఇంటర్నల్ పాలిటిక్స్. మనకిక్కడ డెమోక్రసీ లేదా? ఓపెన్లీ ఇక్కడ స్టాక్ మార్కెట్స్లో ఇది ఎక్స్పోజ్ చేస్తాను, అది ఎక్స్పోజ్ చేస్తాను, ఏదో ఒకటి చేసి నేను చేస్తూనే ఉంటానంటారు.
అయితే అది ఒక గ్యాస్ విషయం అయి ఉండొచ్చు, అది వైలెన్స్ అయిన విషయం అయి ఉండొచ్చు, దేశాన్ని విడదీయాలనుకుంటారు. చూడండి సార్, ఈ ధనవంతులైన పిల్లలందరూ మనకి రాదన్న విషయాన్ని నాశనం అవ్వాలనుకుంటారు. సో ఈ దేశాన్ని మొత్తాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నారు. ఒకవేళ నేను ప్రధానమంత్రి కాకపోయుంటే, ఈ దేశంలో ఎకనామిక్స్ అయ్యుంటే, బార్డర్స్గా ఉన్నా సరే, సెక్యూరిటీగా ఉన్నా సరే, మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అదే నిజం. పెద్ద పెద్ద విషయాలు చేశారు. దాంతోపాటు నన్ను, నా పైన ఇన్ని నేరాలేస్తున్నారు, నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. కానీ నేను కూల్ మైండ్ తోటే మాట్లాడుతున్నాను. అందరూ ఆలోచించండి, అలాంటి వాడిని ఇలా మాట్లాడితే నాకేం దొరుకుతుంది? చెప్పండి, ఏం దొరుకుతుంది? నేను నా కోసం చెప్తున్నానా? దీని కారణంగా నాకు ఫైనాన్స్ వస్తుందా, లేకపోతే డబ్బులొస్తాయి? చెప్పండి, దీనివల్ల నాకేం దొరుకుతుంది? త్రూలే వస్తారు. సుప్రీంకోర్టు నుంచి నాకు ఆల్రెడీ ఇవన్నీ నోటీస్ మాట్లాడడం వల్ల వచ్చింది. పార్లమెంట్ మెంబర్షిప్ దక్కింది. పార్లమెంట్ మెంబర్షిప్. సార్ ఇలా చూడండి సార్, నేను చెప్పేదంతా ఈ దేశం కోసమే. పార్లమెంట్ వాళ్ళు ఏదో చెప్పారని మాట్లాడొద్దు. మీరు మాట్లాడకుండా ఉండడం మంచిదన్నారు. సో వాళ్లే దీని గురించి చెప్పారు. నేను చెప్పేది దేశం కోసమే. నేనేనా నా కోసం చెప్తున్నానా? చెప్పండి సార్, నేను అలా చెప్తున్నానా? నా పార్టీ గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నన్ను స్పోక్ పర్సన్ని చెయ్యలేరు సార్. సో టికెట్ దొరికింది, దానికోసమే ఇలా చేస్తున్నానని చెప్పద్దు సార్. కాంగ్రెస్ దగ్గర నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. నా ఫ్యామిలీకి కాంగ్రెస్కి చాలా పెద్ద హిస్టరీయే ఉంది. సో ఇలాంటి మాటలన్నీ నేనేమనుకుంటున్నానంటే, ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పేదో ఆలోచించండి, మీరే ఆలోచించండి, అడ్వాన్స్గా ఆలోచించండి. నేను ఫిలిం ఇండస్ట్రీకే ఎదురుగా మాట్లాడుతున్నా. అందులో ఏమైనా ప్రయోజనం ఉందా? దేశాన్ని పాడి చేసే వాళ్ళకి ఎదురుగా మాట్లాడుతున్నాను. అన్ని విషయాలకి నేను కారణం చెప్తున్నాను. కానీ సరే, మీరు మీరేమంటున్నారంటే చెప్పింది నేను నేను ఒప్పుకుంటానని బేస్లెస్ గా అనుకోండి. మాట్లాడుతున్నానని అంటున్నారు. చెప్పండి కాదు, సార్, అది మీరే చూడండి. బేస్లెస్. సరే, నేను చెప్పాలనుకున్న విషయం చెప్పండి. చెప్తాను. మీరేమన్నారంటే నిజమైన స్వాతంత్రం 2014లో మనకొచ్చింది, కాకపోతే 1947లో వచ్చింది, అది స్వాతంత్రం కాదు అని. ఇది అందరికీ తెలుసు. అదేంటంటే, మన స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. సుభాష్ చంద్రబోస్ జీకి ఆయనకి ఒక టీముంది, నెహ్రూకి గాంధీకి ఒక్కొక్క టీముంది. ఒకవైపు ఏం చెప్పారంటే, వీడి ప్రాణాలతో వెళ్ళకూడదు, వీడి రక్తం కళ్ళ చూడాలి, ఎవరైనా చేసి తీరాలి. ఈయన రక్తం రాదు గాని నా రక్తం బయటికి రావాలి. కానీ ఇంకొక టీం ప్రేమగా వెళ్లాలని చెప్పింది. ఇంకో గ్యాంగ్ ప్రేమగా వెళ్లాలని చెప్పారు. వీళ్ళు మన ఇంత నాశనం చేసిన వాళ్ళు ప్రేమగా పంపించాలా? అదే కాకుండా ఆ లెటర్ ఇచ్చిందెవరు? మౌంట్ బిటనే కదా ఇచ్చారు. మౌంట్ బిటన్ ఇదంతా చేసి వెళ్లారు. దాని తర్వాత హరిసింగ్, కాశ్మీర్ రాజా, అరే ఇదంతా నేనెందు మీదైతే చెప్తాను, మీరు వెళ్ళి గూగుల్లో చూడండి. మీరు ఒకవేళ ఎందుకని ఆ విధంగా మాట్లాడారు? సార్, స్వతంత్రం వచ్చింది ఒక పార్షియల్ స్వతంత్రమే. సో ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు ఏమైంది? నేను ఈ దేశంలోనే ఉన్నాను. 2014లో ముందు ఎలా ఉండేది నాకు తెలుసు. కావాలంటే మీరు ఉరిశిక్ష వేయండి. నన్ను ఈ దేశం నుంచి, సొసైటీ నుంచి బయటికి వెళ్ళమని చెప్తున్నారు. యువర్ టూ టాలెంటెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో ఓకే, నాకు చాలా ఇవాల్వ్ పర్స్పెక్టివ్ ఉంది. కొన్ని విషయాల స్వతంత్రం ఉంది. మన ఫిజికల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, మనం మాట్లాడే ఫ్రీడమ్ అవ్వచ్చు, మైండ్ సెట్ ఫ్రీడమ్ అవ్వచ్చు, మన ఆలోచనలకు కూడా. ఇలా చూడండి, స్వతంత్రానికి చాలా రూపాలున్నాయి. దీనికి నన్ను ఉరితీస్తారా? తీయండి. గెలీలియోని కూడా ఉరితీశారు, అందర్నీ ఉరితీశారు, అన్ని యుగాల్లో కూడా ఉరితీశారు. నన్ను ఉరితీయండి, నేను రెడీగా ఉన్నాను. ఈసారి మీరే అనుకుంటున్నా. ఇప్పుడు ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? 2-3 ప్రశ్నలు అడుగుతారా? మీకు ఇంకా పెళ్లి కాలేదు, సో మీరు పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు? దాని తర్వాత ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే రాజకీయ నాయకుల్ని పెళ్లి చేసుకుంటారా, లేక సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? దీని గురించి నేనేం చెప్పాలి? చెప్పాలంటే నా పెళ్లి గురించి మంచి ఆలోచనలో ఉన్నాను. నాకు పెళ్ళంతా వద్దని నేను అనుకోలేదు. పవర్ఫుల్ అయిన తర్వాత పెళ్లి వద్దని అనుకుంటారు. నాకు తెలిసినంతవరకు కంపానియన్ అనేది కావాలి, తప్పకుండా కావాలి. నా కుటుంబాన్ని చూసినప్పుడే నాకు వాళ్ళు కన్సర్వేటివ్గా, కన్వెన్షనల్ గా ఉన్నారు. మా అమ్మ నాన్న ప్రేమ చూసినప్పుడు నాకు పిల్లలుండాలని అనిపిస్తుంది. ఇదే నా ఆశ. కానీ ఇప్పుడు నా పేరుని పోగొట్టేశారు. అది నా పెళ్లిని కూడా జరగనివ్వట్లేదు. అదేంటంటే, నా పైన చాలా కోర్టు కేసులున్నాయి. ఎవరితోనైనా పెళ్లి చేసుకుందామని మాట్లాడినా కూడా పోలీసులు ఇంటికొస్తారు, తీసుకువెళ్ళిపోతారు. సమ్మెన్స్ వస్తుంది. ఒకరోజు మా ఇంట్లో కాబోయే అత్తగారు, మాంగారు ఇంట్లో ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు బయట సమ్మెన్ వచ్చింది.
దాని తర్వాత వాళ్ళు పారిపోయారు. సో ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. లేదు, ఊరికే చెప్పాను. ఈ మంచి మూడ్లో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కంగనా రనౌత్ మీద ఏర్పడ్డ ఆరోపణలకు జడ్జి ఏ తీర్పు ఇస్తారో మనం విందాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు కార్యక్రమంలో మనం సమాధానాలు తెలుసుకుంటున్నది కంగనా రనౌత్. ఆమెతో మనం ఆవిడ సినిమాల గురించి అడిగాం, తన కొత్త సినిమా ఎమర్జెన్సీ గురించి కూడా అడిగాం, తన పొలిటికల్ కెరియర్ గురించి కూడా అడిగాం. ఆవిడ ఏంటనేది తెలుసుకున్నాం. ఇంకా అన్నిటికన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి గురించి కూడా ఆవిడ ఎంతో వివరించి చెప్పారు. ఈ రోజు కార్యక్రమంలో మన జడ్జ్ అయిన పవన్ వర్మ గారి తీర్పు ఏమిటో మనం కాసేపట్లో విందాం. కంగనా గారు, మీరు చాలా తెలివైన వారు, చాలా మంచి నటి కూడా. అది ఇవాళ క్లియర్గా ప్రూవ్ అయింది. మీరొక చాలా ప్రతిభాశాలి అయిన నటి మీరు. దానికి నేను మిమ్మల్ని పొగుడుతున్నాను. మీరు ధైర్యంగా మాట్లాడే మాటలు, మీ యొక్క ధైర్యం, మీ యొక్క కరేజ్ ఆఫ్ కన్విక్షన్, ఇంకా మీ ఆత్మవిశ్వాసం, ఈ అన్ని విషయాలని నేను పొగిడే తీరాలి. మీరు చాలా కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. అందులో మీ తప్పు ఏదీ లేదని ఒప్పుకుంటున్నాను. అవును సార్, థ్యాంక్ యూ. కానీ దాంతోపాటు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ప్రేస్, సెల్ఫ్ విక్టిమైజేషన్. అదేంటంటే పూర్తి లోకం నాకు శత్రువు. దాంతోపాటు ఈ విషయం నుంచి మీరు బయటికొచ్చి ఎదగాలని కోరుకుంటున్నా. నేను మీకు దీన్నొక కవితగా చెప్తాను. खतावार कहते हैं गुनाहगार. खतावार समझेगी दुनिया मुझे, बस इतनी भी ज्यादा सफाई न दे. నేను మీకు దోషియా లేకపోతే నిర్దోషియా అని చెప్పటానికి నేను ఇష్టపడలేదు. కానీ నేను మీకు ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నా. ముందు మీరు చెప్పండి. నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని బేస్లెస్సా? నేను అన్ని స్టేట్మెంట్స్ ని బేస్ తోటే ప్రెజెంట్ చేశాను. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. కానీ జడ్జి మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలి. అది ఎందుకని చూశారంటే, నేను ఏ కారణం వల్ల అయినా నా మీద ఎలాంటి ఆరోపణ రాకూడదనుకుంటాను. అది నాకు బాగానే అర్థమవుతుంది. ఈయన అలా తప్పుకుందాం అనుకుంటున్నారు, ఆయన పైన తప్పు పడకూడదు అనుకుంటున్నారు. సరే, నా మీద కూడా ఆరోపణ ఉంది, దాన్ని కూడా నేను స్వీకరిస్తున్నాను. నాకు ఇంకో కవిత కూడా జ్ఞాపకం వస్తుంది. మనకి తెలిసిందంతా ఈయన ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈయన ఇక్కడ రాయలేదు, ఇలా ముందుగానే చూడండి, రాసొచ్చారు. నేను మిమ్మల్ని, నన్ను మీరు వదలరని నాకు ముందే తెలుసు. అందువల్ల ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారంటే అది కండెంప్ట్ ఆఫ్ కోర్ట్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అదేంటంటే, ఎలాంటి ద్వేషంతో చెప్పటం లేదు. నేను ఏ కవిత చెప్తున్నానంటే, నా కంటికి కనిపించేంత వరకు గార్డెనర్, అదేంటంటే తోట యొక్క పనులన్నిటినీ చూసుకునేవారు. తోటని చూసుకునేవాడు తోటవాడే. మనం ఎంత ఓనర్ అయినా తోట మీద మనకి అర్హత ఉండదు. మీరు కాపాడే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, అది చాలు. సో అందువల్ల నా యొక్క చివరి తీర్పుగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అదేంటంటే, మీరు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. అందువల్ల కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. మాట్లాడే మాటల్లో నిదానం అవసరం. మీరు మీ పార్టీని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. దాంతో మీరు ఎక్కడ ఎప్పుడు ఎవరితోనూ భయంగా మాట్లాడొద్దు. దాంతో కొన్ని సమయాల్లో దీనికి ముందు ఉదాహరణలు చెప్పినట్టు, మన వకీల్ సార్ రజిత్ గారు చెప్పినట్టు కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి. ఇది నా వైపు నుంచే అడ్వైస్. ఇది నేను తప్పని చెప్పట్లేదు. అది మాత్రమే కాకుండా చివరిగా ఏం చెప్తున్నానంటే, ఫ్రెండ్స్ మాటల్ని ఎంత ముఖ్యత్వంగా తీసుకుంటున్నామో శత్రువుల మాటలకు కూడా మనం ముఖ్యత్వం ఇవ్వాలి.
సో నేను ఒకే విషయం చెప్తాను. జెట్సన్, మీరు నన్ను ఎదిరించే లిస్టులోకి రాకండి. తర్వాత మీరు నేరస్తుల వాళ్ళ మీద వేసే నేరం అయిపోతుంది మీరు సార్. నిర్దోషి అని ఇంతవరకు నేను చెప్పనే లేదు. దానికి మన ఆడియన్సే సాక్షి. అందుకనే చెప్తున్నారు అదే మీరు. విధంగా నేను మిమ్మల్ని నిర్దోషం చెప్పలేదే. నేను మిమ్మల్ని సూపర్ సూపర్. అర్థం చేసుకున్నంత వరకు మీ మాటలను విని నేను కేవలం అడ్వైస్ మాత్రమే ఇచ్చాను. పర్సనల్గా నేను మీ క్రియేటివిటీని ఎంతో పొగుడుతున్నాను. ధన్యవాదాలు. నేనేం చెప్పదలుచుకున్నానంటే కంగనా రనౌత్ ఆమె అద్భుత నటనతో ప్రజలనెంతో మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే అభిమానాన్ని కూడా ఆవిడ ఎంతో దక్కించుకున్నారు. మన జడ్జి గారు మనసును కూడా జయించారు. ఇదే విధంగా ఎన్నో అద్భుత సినిమాలు ఆవిడ చేస్తారు. ఆవిడ అభినయంతో, ఆవిడ అద్భుత నటనతో, రైటింగ్ వల్ల, యాక్టింగ్ వల్ల, ఆవిడ డైరెక్షన్ వల్ల కూడా ప్రజల మనసులో దోచుకుంటారని ఆశిస్తున్నాం. తరువాత కార్యక్రమంలో ఇంకొక అతిథితో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.